హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాస్ మా. అదే విధంగా మన ఛానల్ చూసే వరకు పెద్దరికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఇదా ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగమా 2025 వచ్చేసి మా మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించే సురినామ్ అనే దేశమా. అయితే ఇక్కడ మలేరియా రహిత దేశంగా ఏ దేశం అంటే సురినామ్ దేశాన్ని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు మా మలేరియా రహిత దేశాలుగా ఎప్పుడంటే మెయిన్ వచ్చేసి 1950 నుంచి 2020 వరకు 46 దేశాలు మా మలేరియా రహిత దేశంగా ఎవరు ప్రకటించినట్టే WHO వాళ్ళు ప్రకటించారమ్మా. WHO అయితే ఇక్కడ 2025కు జూన్ 30కి వచ్చేసి ఇటీవల ఏ దేశాన్ని ప్రకటించంటే సురినామ్ ప్రకటించింది. అయితే అంతకుముందు మా 2024 మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించే ఈజిప్ట్ ఏమా ఈజిప్ట్ దేశాన్ని ప్రకటించిందన్నమాట. అది గుర్తుపెట్టుకోమా, ఈజిప్ట్ దేశాన్ని ప్రకటించింది. లాస్ట్ టైం 2024 లో మలేరియా రహిత దేశంగా ఈజిప్ట్, ఈసారి మాత్రం ఏదంటే సురినామ్ అనే దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించిందన్నమాట. అయితే ఇప్పటి వరకు మా 46 దేశాలు మలేరియా రహిత దేశంగా ఎవరు ప్రకటించింటే WHO ప్రకటించింది. అదేవిధంగా ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటే ప్రపంచ మలేరియా దినోత్సవం వరల్డ్ మలేరియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ 25 ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటాం. అదేవిధంగా ప్రపంచంలో మలేరియా కేసులు ఎక్కువ ఉన్న దేశమా ఏదంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రమా మలేరియా కేసులు ఎక్కువ దేశమా ఇండియా. అదేవిధంగా మన ఇండియా వచ్చేసి మలేరియా కేసులో నెంబర్ 1 కంటుంది. ఏదంటే ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ మలేరియా ఏదంటే ఇండియా ఫస్ట్ ఉంది. అయితే మలేరియా కేసులు తగ్గుతున్న స్టేట్ వచ్చేసి ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. మలేరియాకు రావడానికి కారణం వచ్చేసి ఏ దోమ అంటే ఆడ ఎలెఫిస్ దోమ వల్ల ఈ యొక్క మలేరియా వ్యాధి వస్తుంది. అయితే ఇక్కడ ఇటీవల ఎవరు ప్రకటించారంటే మలేరియా రహిత దేశంగా WHO. అదేవిధంగా ఈ యొక్క WHO ఎస్టాబ్లిష్ 1948 ఏప్రిల్ 7 జరుపుకుంటాం. ఏప్రిల్ 8న ఏర్పడింది. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 వచ్చేసి ఏమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పుకుంటాం. ఇది ఎస్టాబ్లిష్ 1948 ఏప్రిల్ 7. హెడ్ కోర్ట్ వచ్చేసి ఏదంటే జెనీవా జెనీవాలోని స్విట్జర్లాండ్ ఉంది. WHO హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్. అదేవిధంగా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇది దేశాలు వచ్చేసి ఏంటంటే 192 దేశాలు ఉన్నాయి. అయితే WHO నుంచి మొత్తం దేశాలు వచ్చి 192 దేశాలు ఉన్నాయి. అయితే WHO లో కొత్తగా ఏ దేశం వైదొలిగిందంటే అమెరికా వెళ్ళిపోయింది సార్. అమెరికా వచ్చేసి వైదొలిగింది అనమాట. అంటే అమెరికా ఇటీవల వచ్చి రిమూవ్ చేసుకున్నాయన్నమాట. ఏ దేశం అంటే అమెరికా రిమూవ్ చేసుకున్నాయన్నమాట. ఏదంటే WHO నుంచి. అదేవిధంగా ఈ యొక్క WHO డైరెక్టర్ జనరల్ వచ్చి WHO డైరెక్టర్ జనరల్. అయితే WHO డైరెక్టర్ జనరల్ వచ్చి ఏమంటే టూడోస్ WHO డైరెక్టర్ జనరల్ వచ్చి ఏ దేశం అంటే టూడోస్ అది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈయన ఎన్నో అవార్డు అంటే 9th పర్సన్ WHO డైరెక్టర్. వరుసగా ఎన్నిసార్లు ఎన్నికంటే 2 times. ఇది WHO డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఏమంటే టూడోస్ ఈయన ఎన్నో అవార్డు అంటే 9వ పర్సన్ ఎప్పుడు ఎన్నికైంది 9వసారి వచ్చేసి 2023 వచ్చేసి 2వసారి ఎన్నికైండు. ఎందుకంటే ఈయన కోవిడ్ కాలంలో బాగా అన్ని దేశాలకు కంట్రోల్ చేశారనమాట. అందుకు మళ్ళీ ఈయన 2వసారి ఎన్నుకోలేదు అనమాట. ఏంటంటే WHO డైరెక్టర్ జనరల్ గా ఎన్నుకోలేదు అనమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి WHO యొక్క లక్ష్యం అంటే ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క అన్ని దేశాలు వచ్చి మన అన్ని వ్యాధులకు సంబంధించిన ఎట్లా ఏం చేయాలి ఏం కథని దీని యొక్క లక్ష్యం అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2025 వచ్చేసి ఇటీవల ప్రపంచ కుష్టి వ్యాధి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే జోర్డాన్ దేశాన్ని ప్రకటించమా. ఇది ప్రపంచ కుష్టి వ్యాధి దేశాన్ని 2025 కుష్టి వ్యాధి రహిత దేశాన్ని ఏ దేశాన్ని ప్రకటించింటే ఏ దేశం అంటే జోర్డాన్ ప్రకటించింది. ఎవరంటే WHO. అదేవిధంగా ఈ యొక్క WHO వచ్చి ఈ యొక్క మెయిన్ వచ్చేసి 2025 ప్రపంచ కుష్టి వ్యాధి రహిత దేశంగా ఏదంటే ఏ దేశం అంటే జోర్డాన్ ప్రకటించింది. అదేవిధంగా ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటే ఏ రోజు అంటే జనవరి 30న జరుపుకుంటాం. ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క జయంతిలో మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి రోజు. అదేవిధంగా ఆ రోజు ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం ఎప్పుడంటే జనవరి 30న జరుపుకుంటాం అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. మనం ఏంటంటే సార్ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం. రేపు ఎగ్జామ్ లో ఏమిటంటే ఈ కింది వాళ్ళు సరికాని అంటారు, లేదా కుష్టి వ్యాధి అనేది దేని వల్ల వస్తుంది అంటు వ్యాధి వల్ల వస్తుంది. ఇది మలేరియా వ్యాధి దేని వల్ల వస్తుంటే దోమల వల్ల వస్తుంది. అట్లా మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. అదే విధంగా టైఫాయిడ్ వచ్చేసి దేని వల్ల వస్తుంటే నీరు ద్వారా వస్తుంది, అది వాటర్ ద్వారా వస్తుంది అనమాట. అది మనకి ఎగ్జామ్ లో అడుగుతామా గుర్తుపెట్టుకొని. కానీ ఇక్కడ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ప్రపంచం యొక్క కుష్టి రహిత దేశమా ఏ దేశం ప్రకటించిందంటే జోర్డాన్ దేశం ప్రకటించారు గుర్తుపెట్టుకోమా.
ఎవరు ప్రకటించింటే WHO ప్రకటించింది. ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటుంటే ఏ రోజు జరుపుకుంటే వెరీ ఇంపార్టెంట్ జనవరి 30 జరుపుకుంటాం. అదే విధంగా ఇంకోటి కరెంట్ అఫైర్స్ ఏదంటే ఇంకోటి వచ్చేసి ఇటీవల వచ్చేసి పోలియో కేసులు అంటే ఇటీవల WHO ఒక రిపోర్ట్ ఇచ్చింది. WHO రిపోర్ట్ ఇచ్చింది. ఇటీవల 2025 నుంచి 2000 నుంచి జూలై 1 నుంచి పోలియో కేసులను నిషేధించిన దేశం వచ్చేసి ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అంటే ప్రకటించింది మాత్రం వచ్చేసి 3 months ముందు ప్రకటించింది. కానీ అమలు చేసి మాత్రం నిన్న నుంచి జూలై 1 నుంచి ఈ యొక్క ప్రపంచంలోనే ఇటీవల పోలియో కేసులను నిషేధించిన దేశం అంటే పోలియో చుక్కలను నిషేధించిన దేశం ఏంటంటే ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాను. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ పోలియో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటుంటే వరల్డ్ పోలియో దినోత్సవం ఎప్పుడంటే వరల్డ్ పోలియో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం అంటే గుర్తుపెట్టుకోమా October 24 జరుపుకుంటాం. రేపు ఎగ్జామ్ లో వచ్చేసి కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల వచ్చేసి 2025 పోలియో చుక్కలను నిషేధించిన దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాను. ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాను. ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడంటే October 24 జరుపుకుంటాము. అదే రోజు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ కూడా జరుపుకుంటాము. ఈ యొక్క ప్రపంచ మెయిన్ పోలియో చుక్కలు వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా పోలియో చుక్కలు ఎప్పుడంటే October 24 ఈ యొక్క డేను జరుపుకుంటాం. అది గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా ప్రపంచంలోనే పోలియో కేసులు ఎక్కువ ఉన్న దేశమా ప్రపంచంలోనే పోలియో కేసులు ఎక్కువ ఉన్న దేశమా ఏ దేశం అంటే పాకిస్తాను. సెకండ్ వచ్చేసి ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాను. మూడో దేశమా ఏదంటే బంగ్లాదేశమా. ఏది పోలియో కేసులు ఎక్కువ దేశమా ఏదంటే పాకిస్తాను. అదే విధంగా ప్రతి సంవత్సరం వరల్డ్ పోలియో దినోత్సవం అంటే October 24 జరుపుకుంటాము. ఇటీవల మన దేశం కూడా పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించింటే WHO మన దేశాన్ని పోలియో చుక్కలు వచ్చేసి పోలియో రహిత దేశంగా ఎప్పుడంటే 2014 మన ఇండియాను WHO పోలియో రహిత దేశంగా ఎటువంటి పోలియో కేసులు లేకుండా 2014 ప్రకటించింది. ఎవరంటే WHO. అయితే మన ఇండియాలో చివరి కేసు ఎప్పుడంటే వెస్ట్ బెంగాల్లో పోలియో కేసు ఎప్పుడంటే 2011 వచ్చేసి చివరి కేసు నమోదు చేసినమాట వెస్ట్ బెంగాల్లో. అదేవిధంగా మన దేశంలో పోలియో చుక్కలు ఎప్పటి నుంచి కార్యక్రమం లాంచ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం 1990 నుంచి పోలియో చుక్కలు వేస్తున్నారు. పోలియో చుక్కలు వచ్చేసి మీకు ప్రాణాలు వచ్చి 2 చుక్కలతో ప్రాణాలు కాపాడుతున్నామా అని నినాదంతో లాంచ్ చేశారనమాట. మన ఇండియాలో పోలియో చుక్కలు ఎప్పటి నుంచి లాంచ్ చేసింటే 1990 లాంచ్ చేసినమా. పోలియో చుక్కలు వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం పోలియో చుక్కలు వచ్చేసి 5 సంవత్సరాల ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి 1990 నుంచి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందమ్మా. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలోనే T20 ర్యాంకులో ఫస్ట్ వచ్చేసి ఎవరంటే స్మృతి మందన. అదేవిధంగా వన్డే ర్యాంకులో కూడా ఫస్ట్ ప్లేస్ ఉంది. టెస్ట్ ర్యాంకులో వచ్చేసి ఎన్నో ప్లేస్ ఉంటే సెకండ్ ర్యాంక్ లో ఎవరంటే T20 ర్యాంకులో మహిళలు వచ్చేసి స్మృతి మందన ఫస్ట్ ప్లేస్. T20లో వన్డే ర్యాంకులో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అదేవిధంగా టెస్ట్ ర్యాంక్ లో కూడా సెకండ్ ర్యాంక్ లో ఉంది. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఇది స్మృతి మందన వచ్చేసి ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే ఇండియా దేశం పరిశ్రమ. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ ర్యాంక్ ఎవరు పరిస్థితి అంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంటే దుబాయ్ లో ఉంది. ఐసీసీ చైర్మన్ వచ్చేసి ఐసీసీ హెడ్ క్వార్టర్ దుబాయ్ లో ఉంది. ఐసీసీ యొక్క చైర్మన్ వచ్చేసి అంటే జై షా. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా December 26 వచ్చేసి ఖమ్మం జిల్లాలోని సిపిఐ పార్టీ ఉత్సవాలు జరుగుతాయన్నమాట. అంటే సిపిఐ పార్టీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క సిపిఐ పార్టీ December 26 వచ్చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 100 సంవత్సరం అంటే ఇది సిపిఐ పార్టీ స్థాపించి అసలు సిపిఐ పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే 1925 December 26. ఈ పార్టీ వచ్చేసి ఎవరు ఫౌండర్ అంటే ఎంఎన్ రాయ్. సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఐ పార్టీ ఫుల్ ఫామ్ ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఐ పార్టీకి గుర్తు వచ్చేసి ఏదంటే కొడవలి కంకి. సిపిఐ పార్టీ గుర్తు వచ్చేసి కొడవలి కంకి. అయితే సిపిఐ పార్టీ 2025 December 20 ఈ యొక్క 100 యొక్క సంవత్సరాలు పూర్తయినందుకు ఎక్కడ జరుపుకుంటుంటే తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ పార్టీ సిపిఐ పార్టీ యొక్క శతజయంతి ఉత్సవాలు. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎక్కడంటే ఖమ్మం జిల్లాలోని వేదికగా. అయితే దీనికి మన సిపిఐ పార్టీ కార్యదర్శి ఏమంటే డి రాజా దీనికి హాజరవుతారు. అదేవిధంగా ఈ యొక్క సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి
అందుకు ముఖ్యంగా ఎవరెవరు పాల్గొంటారంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీని ఆహ్వానించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అదేవిధంగా తెలంగాణ సీఎంను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం యొక్క దీంతో మెయిన్ వచ్చేసి డి రాజా గారు వచ్చేసి ప్రధాన కార్యదర్శిని పిలవాలనుకున్నారు. అప్పుడు చూద్దామా డిసెంబర్ 20 కల్లా, అది గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి షేక్ హసీనా, అంటే బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకు వచ్చి 6 నెలల యొక్క జైలు శిక్షణ విధించారు. ఆ కోర్టు వచ్చేసి శిక్షను అమలు చేస్తామట. ఇక్కడ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వచ్చేసి షేక్ హసీనాకు 6 నెలలు వచ్చేసి జైలు శిక్ష విధించినట్టు ఎవరంటే అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ను కేసు నమోదు చేశారన్నమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి షేక్ హసీనా 6 నెలలు జైలు శిక్ష విధించాలని ఎవరు చెప్పంటే అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ చెప్పింది. ఈమె ఎందుకంటే ఈమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ లో కొన్ని మెయిన్ వచ్చేసి అవినీతి పరంగా కొన్ని చేసింది. అదేవిధంగా చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నేషనల్ అంతర్జాతీయ నేషనల్ ట్రిబ్యునల్ వచ్చేసి కేసు నమోదు చేసినమాట. అది గుర్తుపెట్టుకోమా, మనకి ఎగ్జామ్ అవుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి ఉంది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తే కోర్టు ధిక్కరణ కింద ఆమెకు 6 నెలలు జైలు శిక్ష విధించింది. అది గుర్తుపెట్టుకోమా, మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆమె ఏ దేశానికి వెళ్ళిందంటే పేరు మన ఇండియా నుంచి పేరెంట్ దాక్కునే అనమాట. అదేవిధంగా 5 సార్లు వచ్చేసి ప్రధానమంత్రిగా పనిచేసింది. ఎంతో మంది బంగ్లాదేశ్ లో ఎంతో మంది వచ్చేసి అమాయకులను ఎంతో మంది చనిపోయారు. ఆమె వల్ల నిరుద్యోగం పెరిగింది, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, పేదరికం ఎక్కువైంది. ఎమ్మటే బంగ్లాదేశ్ మీద భవనం మీద దాడి గురించి జరిగిందన్నమాట. ఇన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి టెంపరీ వచ్చేసి మహమ్మద్ యూసఫ్ మాత్రమే ప్రధానమంత్రిగా టెంపరీగా పనిచేస్తున్నా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా భారత ఫుట్బాల్ కోచ్ ఇండియా భారత ఫుట్బాల్ కోచ్ వచ్చేసి అంటే మార్క్ కేజ్ అతని పేరు వచ్చేసి ఏం పేరండి మార్క్ కేజ్ అని అతను భారత ఫుట్బాల్ కోచ్ నుంచి మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళు వచ్చేసి అతను తొలగించారు అనమాట. ఎందుకు తొలగించారంటే కేవలం వచ్చేసి ఈయన లాస్ట్ 1 year నుంచి పనిచేస్తున్నాడు. కేవలం 8 మ్యాచ్ లో 1 మ్యాచ్ మాత్రమే గెలిపించాడు. కోచ్ గా ఉండి 8 మ్యాచ్ లో 1 మ్యాచ్ మాత్రమే గెలిపించాడు. అందుకు మన కేంద్రం యొక్క ప్రభుత్వం వచ్చి స్పోర్ట్స్ మినిస్టర్ ఇతను ఎమ్మటే తొలగించలేదు అనమాట. అతని పేరు వచ్చేసిందంటే మార్క్ కేజ్ ను తొలగించలేదు అనమాట. ఆయన ప్లేస్ లో కొత్తగా ఎవరు వస్తారు ఇంకా తెలియదమ్మా. ప్రజెంట్ అయితే ఇండియా ఫుట్బాల్ కోచ్ వచ్చేసి ఇటీవల వచ్చేసి క్వశ్చన్ ఏమిటంటే ఇండియా ఫుట్బాల్ కోచ్ వచ్చేసి ఇటీవల ఎవరిని సస్పెండ్ చేశారు అంటే ఎవరిని తొలగించారంటే అతని పేరు వచ్చేసి మార్క్ కేజ్. అదేవిధంగా ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఇటీవల 5 దేశాల ప్రకటన అంటే 2వ తేదీ నుంచి జూలై 2వ తేదీ నుంచి జూలై 9 వరకు విదేశీ ప్రకటన వెళ్తున్నాడు. ఈ ప్రకటనలో మొట్టమొదటిగా ఏ దేశానికి వెళ్ళంటే ఘనా దేశానికి వెళ్ళామా. మనం ఆల్రెడీ చెప్పిన వీడియోలో ఈ యొక్క 5 దేశాలు ఫస్ట్ 6 పక్కన అన్ని దేశాలు చెప్పినాం. అయితే ఈ 5 దేశాలు ఫస్ట్ ఇది ఘనా దేశం వెళ్ళాడు. ఈ ఘనా దేశంలో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ దేశ యొక్క అధ్యక్షుడు వచ్చేసి మన ఇండియా ప్రధానమంత్రికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికాడు. అది మనకు తెలుసు. అయితే ఆ దేశం యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఏంటంటే ఆ దేశ అధ్యక్షుడు ఏంటంటే ఆ దేశం యొక్క అధ్యక్షుడు ఏం పేరంటే అతని పేరు ఏంటంటే జాన్ దమాని మహిమా. అతని పేరు వచ్చేసి ఏదంటే జాన్ దమాని మహిమా అనే పేరు ఏ దేశానికంటే ఏదంటే ఘనా అధ్యక్షుడు. అయితే ఘనా అధ్యక్షుని యొక్క స్వాగతం పలికాడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీకి. ఈ ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి ఇరు దేశాల మధ్య ఎన్నో ఒప్పందాలు అంటే ఇరు దేశాల మధ్య ఎన్ని అగ్రిమెంట్ అంటే 4 ఒప్పందాలు ఉన్నాయి. ఆ 4 వచ్చేసి అంటే డిఫెన్స్ లో, 2 వచ్చేమా ఖనిజాలు, 3 వచ్చేసి ఏంటంటే సముద్రము, నెక్స్ట్ 4 వచ్చేసింది ఇంధనంలో. మొత్తము 4 ఒప్పందాలు చేసినమాట. ఏ దేశం మధ్య అంటే ఇండియాకు ఘనా దేశం మధ్య 4 ఒప్పందాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి కరెంట్ అఫైర్స్ అంటే మన ఇండియా ప్రధానమంత్రికి మోడీ గారికి ఘనా దేశం అత్యున్నమైన అవార్డు ఇచ్చారు. అత్యున్నమైన అవార్డు. ఆ అవార్డు పేరు వచ్చేసి ఏ అవార్డు అంటే అవార్డు పేరు వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. అవార్డు పేరు వచ్చేసి ఏదంటే ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఘనా అవార్డు ఇచ్చారు. ఎవరికంటే ఘనా దేశానికి. ఘనా దేశం వాళ్ళు ఎవరికి ఇచ్చిందంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇచ్చిందన్నమాట. మళ్ళీ సార్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇటీవల జూలై 2న ఘనా దేశం వాళ్ళు అత్యున్నమైన అవార్డు ఏ అవార్డు ఇచ్చారంటే ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డు ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోమా. ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డు ఇచ్చారు. ఇప్పటి వరకు మన దేశ ప్రధానమంత్రికి 24 అవార్డు ఇచ్చారన్నమాట. మొత్తం 24
24 అవార్డు స్వీకరించారన్నమాట. మన దేశ ప్రధానమంత్రి 24 అవార్డు స్వీకరించారు. ఈ 24 అవార్డు వచ్చేసి ఏ దేశం ఇచ్చిందంటే ఘనా దేశం ఇచ్చింది. అయితే లాస్ట్ టైం 23 అవార్డు వచ్చేసి ఏ దేశం అంటే మన ఆర్డర్ ఆఫ్ ది మకారియస్ అని ఏ దేశం వాళ్ళు అంటే స్పైసెస్ వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా అంతకుముందు నెక్స్ట్ శ్రీలంక వాళ్ళు వచ్చేసి శ్రీలంక వాళ్ళు కూడా ఒక అవార్డు ఇచ్చారు. శ్రీలంక మిత్ర విభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు 2025 ఏప్రిల్లో. అయితే మోడీ వచ్చేసి ఇప్పటి వరకు అంటే దాదాపు 2014 నుంచి 2025 జూలై 2 వరకు ఎన్ని దేశం వాళ్ళు అవార్డు ఇచ్చింటే 24 దేశం వాళ్ళు అవార్డు ఇచ్చారు. ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఇచ్చారు. ఇంతవరకు ఏ దేశ ప్రధానమంత్రికి ఇన్ని అవార్డు లేదన్నమాట. అదే విధంగా ఒకసారి నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తుంటే మోడీకి అవార్డు ఇచ్చిన 2014 నుంచి మొత్తం ఏమేమి అవార్డు ఇచ్చినాయని ఒకసారి నేను